వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి వచ్చేసిన నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఎన్టీఆర్ అదొక పేరు కాదు, అదొక శక్తి, అది ఒక సంస్థ, తరతరాలకు ఒక స్ఫూర్తినిచ్చే పదం. ఎన్టీఆర్ అనే పదం కష్టాలలో ఉన్న వాళ్లకు, పేదలకు, బడుగులకు, బలహీనులకు కష్టాలు వచ్చినప్పుడు ఆంజనేయ మంత్రం ఎలా చదువుకుంటారో కష్టాలలో ఉన్న పేదలకు ఎన్టీఆర్ అనే పేరును స్మరించుకుంటే ఆ శక్తిని, స్ఫూర్తిని, పోరాట పటిమను ఇస్తుంది. ఈరోజు ఈ దేశంలో ఒక ప్రాంతీయ పార్టీని ప్రారంభిస్తే జాతీయ భావజాలంతో సంక్షేమమైన, అభివృద్ధి అయిన వారు ప్రారంభించిన పార్టీతోనే ఈ దేశంలో నవశకానికి నాంది పలికింది. ఈనాడు ఏ రాష్ట్రంలో ఎవరు పార్టీ పెట్టినా, ఏ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయినా, చివరికి ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు హైదరాబాదులో వచ్చి పెట్టిన మొట్టమొదటి సభలో నందమూరి తారక రామారావు గారి పేరు తీసుకున్న తర్వాతనే దేశ రాజకీయాల గురించి మాట్లాడింది. వారు మన నుంచి దూరమై విశ్వానికి 21 సంవత్సరాలైనా ఇప్పటికీ మనందరం స్మరించుకుంటున్నాం. ఈ దేశ ప్రధానమంత్రి కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని మాట్లాడుతున్నారంటే వారు వేసిన పునాదులు, వారి స్ఫూర్తి ఎలాంటిదో ఇప్పుడున్న యువతరానికి తెలియజెప్పాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి నందమూరి తారక రామారావు గారికి భారతరత్న బిరుదునివ్వాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉన్నది. కొందరికి బిరుదుల వల్ల గౌరవం పెరుగుతుంది, కానీ నందమూరి తారక రామారావు గారికి ఏది ఇచ్చినా దానికే వన్నె వస్తుంది. భారతరత్న అనే పదానికి వన్నె రావాలంటే అది నందమూరి తారక రామారావు గారికి ఇచ్చి తీరాల్సిందే. కాబట్టి ఈ సందర్భంగా ఈనాడు మేమందరం కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెసేతర ప్రభుత్వాలకు పునాదులేసి గుత్తాధిపత్యంగా నడుపుతున్న ప్రభుత్వాలను 9 నెలలలో కూకటి వేళ్లతో పెకిలించి కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలను నెలకొల్పిన చరిత్ర నందమూరి తారక రామారావు గారిది. ఆనాడు భారతీయ జనతా పార్టీకి 2 సీట్లుంటే తెలుగుదేశం పార్టీకి 33 పార్లమెంట్లో సీట్లు ఉన్నాయి. ఇది చరిత్ర. 2 సీట్ల నుంచి 286 సీట్లకు ఎదగడానికి కాంగ్రెసేతర పాలనకు నందమూరి తారక రామారావు గారు పునాదులు వేసిండ్రు. కాబట్టి ఈ దేశంలో ఆ పునాదులు బలపడి ఈనాడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వడానికి ఒక అవకాశం వచ్చింది. కాబట్టి ఈనాడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం భారతరత్న నందమూరి తారక రామారావు గారికి ఇవ్వాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ట్రస్ట్ సేవలను కూడా మనం గుర్తుంచుకోవాలి. నారా లోకేష్ గారు ఒక మాట చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు, మా తాతగారు ఎన్టీ రామారావు గారు నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిండ్రు అని. అదే కాదు, అమెరికా సైన్యం అన్న పెద్దలు ఎల్రమణ గారికి, పెద్దిరెడ్డి గారికి, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. చివరగా ఒక్క మాట, అమెరికా సైన్యం 50 లక్షలు ఉంటే నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీకి 60 లక్షల సైన్యం ఉన్నది, తెలుగుదేశం పార్టీకి. ఈ 60 లక్షల సైన్యాన్ని నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి అందించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఈ వేదిక మీద ఒక ముఖ్యమంత్రి గారి కూతురు, ఒక ముఖ్యమంత్రి గారి సతీమణి, ముఖ్యమంత్రి గారి మనమరాలు, ముఖ్యమంత్రి గారి కోడలు ఈ వేదిక మీద ఉన్నారు. వారి మీద గురుతరమైన బాధ్యతలు ఉన్నాయి. వారు ఇచ్చే ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత ట్రస్ట్ మీద ఉన్నది.
ఈరోజు వేల మంది కుటుంబ పెద్దలను కోల్పోయిన గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువకులకు, ఆడబిడ్డలకు ఈరోజు చదువులు చెప్పిస్తూ, సంస్కారం నేర్పిస్తూ, కష్టాలలో ఉండి యాక్సిడెంట్లలో చావు బ్రతుకుల మధ్యలో ఉండే వాళ్లకు రక్తదానాన్ని ఏర్పాటు చేస్తూ, చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, క్రమశిక్షణతో కూడి ఉన్నత స్థానాలకు ఎదగడానికి అటువైపైనా ఇటువైపైనా, లేకపోతే కర్ణాటకలో అయినా అండమాన్ నికోబార్లో అయినా కూడా అక్కడ ఉండే తెలుగు యువతకు స్ఫూర్తినిచ్చి ఈరోజు ట్రస్టు మంచి కార్యక్రమాలను చేపడుతుంది. ట్రస్టు చేపట్టే కార్యక్రమాలకు శ్రీమతి బ్రాహ్మణి గారు మంచి దశ దిశ నిర్దేశంతో ఈనాడు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మనందరం కూడా వారికి బలాన్ని చేకూర్చే విధంగా, విశ్వాసాన్ని పెంపొందించే విధంగా, స్వర్గంలో ఉన్న అన్న నందమూరి తారక రామారావు గారు ఎల్లవేళలా వారిని కాపాడుతూ, ఆశీర్వదిస్తూ, వారికి ఆరోగ్యాలను ఇస్తూ మన పార్టీని, ఈ కుటుంబాన్ని, లక్షల మంది అయిన నందమూరి తారక రామారావు గారి కుటుంబాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, ఎన్టీఆర్ అమర్ హై.